हेलो गाइस, वेलकम बैक टू ए न्यू ब्लॉग। आप लोग को ब्लॉग में स्वागत है सबका। సో గైస్, ఇక్కడ చూసుకోవచ్చు నా బైక్ ఒక 3 months నుంచి ఎట్లా పడింది. జస్ట్ నా ఎగ్జామ్స్ రాయడానికి ఒకటే బయటికి తీసిన, దాని తర్వాత తెచ్చి ఇట్లానే పెట్టేసిన. నేను హార్ట్ఫుల్గా రైడ్ పెట్టింది ఇప్పుడు అంటే November 12, అదే నా లాస్ట్ రైడ్. దాని తర్వాత నేను ఇంకా ఎక్కడికి వెళ్ళాను, హైదరాబాద్ వెళ్ళినా కానీ కొన్ని ఫ్యామిలీ ప్రెషర్ వల్ల అసలు ఎలాంటి మంచి వీడియోస్ కూడా ఇచ్చలేను, ఒక లాంగ్ వీడియో పెట్టలేను, ఒక షార్ట్ కూడా తీసలేను. అసలు 1 million ప్లస్ ఏదో ఒకటి తీయాలనుకున్న హైదరాబాద్ వెళ్ళి, కానీ మా ఫ్యామిలీ ప్రెషర్ వల్ల అసలు ఎలాంటి వీడియోస్ అనేది తీసలేను. సో ఇప్పుడు నేను చాలా పెద్ద లాంగ్ డ్రైవ్ పెట్టాలనుకుంటున్నా, అంటే ఒక స్టెప్ వేయాలనుకుంటున్నా. లైక్ గైస్, ఎలా అంటే ఈ 4 గోడల మధ్యనే ఆగిపోకుండా నేను బయట తిరగాలనుకుంటున్నా. అండ్ ఈరోజు ఒక 2 daysలో రెడీ అవుతుంది లాంగ్ డ్రైవ్. మళ్ళీ ఈరోజు 220ని మళ్ళీ బయటికి తీయబోతున్నా. అంటే 3 months అయింది కంటిన్యూగా వ్లాగ్స్ అండ్ ఏమి క్రెడిట్స్. నేను నా హార్ట్ఫుల్గా అంటే మైండ్లో ఏదో ఒకటి రన్ అవుతుంది, ఏదో ఒక ప్రాబ్లం తీసుకెళ్ళి నెత్తి మీద పెడుతుండ్రు. సో సి గైస్, ఎలా ఉంది అసలు అంటే కవర్ కప్పేసిన కాబట్టి ఎక్కువ గలీజ్గా వెళ్ళేది బండి. అండ్ ఇప్పుడు అన్న దగ్గర తీసుకెళ్ళి వాష్ చేయాలి, చైన్ కూడా కొంచెం క్లీన్ చేయాలి. నేను ఆల్మోస్ట్ క్లీన్ చేసి పెట్టిన 3 months అగో. వేసుకోవచ్చు, చైన్ కూడా దీంట్లోనే పెట్టింది. దీన్ని చైన్ స్ప్రే పెట్టి మరీ మంచిగా పెట్టండి. చైన్ అయితే ఆల్మోస్ట్ ఓకేంది, కొంచెం డీజిల్ పెట్టి వాష్ చేస్తే అయిపోతుంది. అండ్ ఇక్కడ నుంచి కొంచెం ఇక్కడ అంటే డస్ట్ అనేది ఉంటుంది, కొంచెం కచ్చరలాగా ఎలాంటి ఫామ్ అయి ఉంటుంది ఇక్కడ ఎక్కువ, దాన్ని రిమూవ్ చేసి బయటికి తీస్తా. హలో గైస్, ఈరోజు నేను నా బైక్ టాప్ స్పీడ్లో కొట్టబోతున్నా. అంటే నేను 9th ఉన్నప్పుడు ఒక 137 వరకు కొట్టినా ఈ బండిని. అంటే అప్పుడు అంతగానే ఏం నాలెడ్జ్ లేకుండే, బైక్ ఎలా కంట్రోల్ చేయాలో స్కిల్స్ కూడా లేకుండే బరాబర్. అండ్ ఒక 2 years అయిపోయింది అది 137 స్పీడ్ కొట్టి. 2018 మోడల్ ఈ బైక్. ఎవరైనా వస్తే 2018 మోడల్ అలాగా కనిపించదు. అంటే నేను అలా మెయింటైన్ చేసినాను అన్నమాట. అంటే మామ దగ్గర నుంచి తీసుకున్న తర్వాత నేను బైక్ని చాలా మంచిగా మెయింటైన్ చేసిన. అంటే ప్రాపర్ సర్వీసింగ్ చేయించిన, టైర్ చేంజ్, ఇట్లా చైన్ 3 times చేంజ్ చేయించిన డార్లింగ్స్ నేను. అండ్ ఇప్పుడు మళ్ళీ చైన్ క్లీనింగ్ కోసం వెళ్తున్నా. చైన్ క్లీన్ బైక్ కొంచెం వాష్ చేసుకుని వచ్చేద్దాం మన అన్న షాపే. నేను టోటల్ గేర్తో అంటే జాకెట్ ఉంది, గ్లోవ్స్ ఉన్నాయి, ఇంకా కింద షూస్, ఈ 3 ఉంటే ఈజీగా ట్రై చేయొచ్చు టోటల్ టాప్ స్పీడ్. మా అయితే పడితే ప్రాణాలు పోతాయి టాప్ స్పీడ్లో అంటున్నా కదా. ఓకేలా రికార్డ్ అయితే ఒక క్లిప్ అంతే. ఈ రైడర్ లైఫ్ అనేది చాలా విచిత్రమైనది, ఎప్పుడు ఎలా పోతామో తెలియదు. లైక్ ప్రో రైడర్ అలా ఉంటుంది మా రైడ్. అండ్ గైస్, నేను ఈ టాప్ స్పీడ్ ఎందుకు చెక్ చేద్దాం అనుకున్నానంటే కొన్నిసార్లు మూడప్ అవుతాయి, అప్పుడే నాకు ఇలా స్పీడ్గా నడపాలనిపిస్తుంది. నేను టోటల్గా ప్రాపర్ గేర్ మీద అంటే జాకెట్, గ్లోవ్స్, షూస్ మొత్తం వేసుకొని నడుపుతున్నా. సో ఎవరు ఇలాంటివి ట్రై చేయకండి, అంటే రిస్క్. అండ్ గైస్, వన్ థింగ్, ఇక్కడ ఫోన్ ఉండడం అస్సలు కరెక్ట్ కాదు, ఎందుకంటే కింద పడితే 80,000 బొక్క మళ్ళా. అండ్ బైక్ కింద పడితే 60 to 70. నాకు ఒక 1 lakh 2 lakhs పోతే ప్రాణాలు వస్తే ఒక వీడియో. లాస్ట్ వ్లాగ్, దిస్ ఈజ్ మై లాస్ట్ వ్లాగ్. సో లెట్స్ ట్రై చేద్దాం. ఎంతవరకు పోతుందో ఐ డోంట్ నో. లాస్ట్ 125 అంటే రోడ్ లేదు, మళ్ళీ ముందర ఒక ఊరు ఉంది, దానివల్ల
ఎక్కువ స్పీడ్లో ప్రాబ్లం అవుతుంది ఊర్లో. సో ఈ 125 ఎవరైనా ఈ రికార్డ్ని బ్రేక్ చేయండి. మీరు ఏ బైక్తో అయితే ఈ రికార్డ్ని బ్రేక్ చేస్తారో నేను అదే బైక్తో మళ్ళీ ఆ రికార్డ్ని మీరు క్రియేట్ చేసే రికార్డ్ని నేను బ్రేక్ చేస్తాను మళ్ళీ. ఊర్లో 60-70 వెళ్తున్నా, అసలు హెల్మెట్ పెట్టుకున్నా అసలు ఏం అర్థం అవుతలేదు, ఎంతలా అవుతుంది కూడా అర్థం కాదు. లైక్ హైదరాబాద్ నుంచి ఒక 2 అవర్స్లో వచ్చినా నేను. ఒకప్పుడు అనిపించేది స్లోగా డ్రైవ్ చేయాలి, కానీ ఇప్పుడు అనిపిస్తలేదు. కానీ చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు లోపల. సో ఇదే అన్న షాప్. చెప్పన్నా. ఇదే మా అన్న షాప్ అనేది మాట, వినాయక బైక్ పాయింట్. ఒకసారి ఇక్కడ సర్వీస్ చేయించుకున్న, క్లచ్ పెడ్ కొంచెం బాగాలేకుండే, కానీ సూపర్ సర్వీస్ అప్పుడు. అండ్ ఇప్పుడు ఇక్కడ లాస్ట్ టైం, ఇంకా ఇక్కడికి వస్తామో రామో తెలియదు. అండ్ మా అన్నని చెప్తలేను, కానీ ఇక్కడ ఎప్పుడు ఎవరికైతే టైం ఇస్తాడో ఆ టైంలో బైక్ హ్యాండ్ ఓవర్ చేసిండు నాకు. సో అది ఒకటి నచ్చింది ఇక్కడ. అండ్ ప్రాపర్ మంచిగా సర్వీస్ అవుతుంది ఇక్కడ. నేను ప్రాపర్గా అంటే చైన్ ఒకటే వాష్ చేయించిన, చైన్ వాష్ చేయించుకొని మళ్ళీ ఇప్పుడు రిటర్న్ హోమ్. అండ్ ఆల్మోస్ట్ ఇప్పుడు ఇంకా రైడ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తానో తెలియదు, కానీ ఒక లాంగ్ డ్రైవ్నే పెడతా. మొత్తానికి చిన్న రైడ్లు అంటే అవ్వవు గైస్. పెట్రోల్ పాస్ అయితే లేదు, పెట్రోల్ తీసి చైన్ వాష్ చేసిన దానివల్లనే. 1 సెకండ్ చెక్ చేస్తా. మొత్తం కింద ఆఫ్ ఉంది పెట్రోల్. సో గాయ్స్ నేను ఒకటి చెప్పినా కదా, 1 సెకండ్. ఈ గ్రూప్లో ఒకటి పని పాట లేని వాళ్ళు ఉంటారు, ఆల్మోస్ట్ వేస్ట్గా గ్రూప్లో జాయిన్ చేస్తారు, కాల్ చేస్తారు. ఎవడు ఎక్కడ ఉంటాడో తెలియదు. కొందరు హైదరాబాద్లో ఉంటారు, వాళ్ళకి యాక్సిడెంట్ అయితే వీళ్ళేమో ఆరామ్సే ఇంట్లోకి వస్తుంది కాల్ చేస్తుంటారు కొడుకులు. నేను ఒకటి చెప్పిన, ఇదే లాస్ట్ వ్లాగ్ అని. మా ఊరికి వెళ్తున్నా చిన్న. అండ్ నేను ఒకటి ఇదే నా లాస్ట్ వ్లాగ్ అని అంటే, ఇది తెలుగులో మాత్రం ఇదే నా లాస్ట్ వ్లాగ్. ఎందుకంటే ఇప్పుడు మొత్తం ప్రాపర్గా హిందీ వ్లాగ్సే తీస్తాం మొత్తానికి. తెలియదు బట్ ఇంకా రావచ్చు తెలంగాణకి, అండ్ ఎప్పుడు వస్తానో కూడా తెలియదు. సో ఫస్ట్ ఎలా సపోర్ట్ చేస్తుంటో అలానే సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ గైస్. ఇప్పుడు యూట్యూబ్లో ఆల్మోస్ట్ అన్ని లాంగ్ వీడియోస్ వస్తాయి, చూసి సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా.